పెట్టేసి బజ్జీలు పునుగులు వేసుకుంటే సరిపోతుంది కదా ఇంటికి పోయినాక. మరి అంత చీప్గా తీయకూడదు, అది నాకు చెప్పడానికి కూడా రాలేదనమాట. అంత భయంకరంగా వేస్తున్నారనమాట వడలు. అట్లా అందులో వేసేసేదాన్ని. అప్పుడు మజ్జిగ అంతా విరిగిపోయి ఇట్లా జున్నులుగా వచ్చేసింది. అమ్మ ఇదైతే గడ్డలుగా బలవంతే కోడిగుడ్డు అని చెప్పి అది కూడా నంచుకొని తినేదాన్ని నేను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాము. ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారా? బాగుంటారనే అనుకుంటా. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఈరోజు అయితే కుకింగ్ వీడియో, సింపుల్గా ఏం లేవు ఉండేదాంట్లోనే ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తానమాట. ఈరోజు వంట అయితే ఆల్రెడీ బియ్యం పెట్టేసా, కడిగేసి బియ్యం పెట్టేసినా, బియ్యం ఉడుకుతానని. ఇదిగోండి, ఇప్పుడైతే బియ్యం పెట్టినా. ఈ ఒట్టికింద ఎందుకు అంటే మజ్జిగ తిరగబాత అయితే పెట్టుకుంటున్నాం ఈరోజు అన్నంలోకి. ఇదే ఉప్పు వేసి మజ్జిగ నిల్వ చేసి ముందు పలచగానే, అంత చిక్కగా కాదు అంత పలసగా కాదు, కొంచెం. ఇప్పుడు చలికాలం కదా, మజ్జిగ తాగడం ఆపేసామన్నమాట. ఇంకా వేస్ట్గా ఎందుకు, టైం అయిపోతే పడేయాలి కాబట్టి అట్లా లేకుండా మజ్జిగ తిరగబాత అయితే వేసేసుకుంటున్నా ఈరోజు. దానికోసం తిరగబాతకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, ఇవి మసాలా ఏమంటారు, ఇవి తిరగబాత గింజలు, అవి దీంట్లోకి నంచుకొని కావాలి కాబట్టి ఏదో ఒకటి, లేకపోతే దిగదు కదా మాకు. దానికోసం అయితే శనగపిండి బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, శనగపిండితో మిరపకాయ బజ్జీలు అయితే వేయడానికి కొన్ని మిరపకాయలు అయితే తీసుకున్నా. అలానే శనగపిండి, ఇందులో కొంచెం సోడా ఉప్పు, కొంచెం అంటే కొంచెం అంతా, మళ్ళీ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా. దీన్ని బాగా నీళ్ళు వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. మజ్జిగ తిరగబాత పెట్టే లోపల ఇది కొంచెం నానుతుంది బాగా, అప్పుడు ఎర్రగా వస్తాయి బజ్జీలు. పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే 2 చీలికల్లాగా అలా చేసుకుంటున్నా. ఎందుకంటే లోపల నుంచి కూడా బాగా కాలుతుంది అనేటట్టుగా 2 చీలికలు అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్క పచ్చిమిరపకాయ కూడా. మజ్జిగ చట్నీ కాదు, మజ్జిగ తిరగబాత కోసము కొంచెం నూనె అయితే వేసేసుకున్నా. నూనె వేడెక్కినాక వేసేద్దాం ఆవాల గింజలు అయ్యి. మజ్జిగ తిరగబాత పోసేది నాకు చిన్నప్పుడు తెలియక పెనుగులో తిరగబాత పెట్టేసి అందులో వేసేసేదాన్ని. అప్పుడు మజ్జిగ అంతా విరిగిపోయి ఇట్లా జున్నులుగా వచ్చేసింది. అమ్మ ఇదైతే గడ్డలుగా బలవంతే కోడిగుడ్డు అని చెప్పి అది కూడా నంచుకొని తినేదాన్ని. అప్పట్లో మజ్జిగ తిరగబాత అంటే తిరగబాత పెట్టుకొని మజ్జిగలో కలుపుకుంటారు. మజ్జిగ ఎత్తి ఇందులో వేసేయకూడదు. అట్లా వేసేస్తే మజ్జిగ అనేది విరిగిపోయి జున్నుగా అయిపోతుంది అనమాట. ఇంత గడ్డలుగా వచ్చేస్తుంది. మజ్జిగంతా నీళ్ళంతా సపరేట్ అయిపోతుంది. మనం పాలు విరిగితే ఎలా ఉంటుంది అలా అయిపోతుంది. అది కొంచెం ఆలోచించుకోండి. నాకు తెలియక నేను అలానే చేశాను. ఉంటారు కదా కొంతమంది తెలియని వాళ్ళు. అట్లా బియ్యం కూడా ఉడుకుతున్నాయి. నూనె వేడెక్కిందే చూసి కొంచెం తిరగబాత గింజలు చిటపట అంటున్నాయి. తిరగబాత గింజలు కూడా అట్లనే ఎర్రగడ్డ. కొంతమంది తిరగబాత పెట్టుకొని మళ్ళీ పచ్చి ఎర్రగడ్డలు కూడా వేసుకుంటారు. నేనైతే నేను అట్లా తిరగబాత పెట్టినప్పుడు ఇంట్లో తిరగబాత పెట్టుకుంటాను. బాగా వేగేద్దాం త్వరగా. వేగుతున్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిరపకాయ కూడా వేగాలి కాబట్టి బాగా వేగితే పచ్చిమిరపకాయ మజ్జిగలో నంచుకునేదానికి బాగుంటాయి తినడానికి కదా. నాకు మజ్జిగ చట్నీ, వంకాయ తాలింపు అయితే చాలా ఇష్టం, బాగుంటుంది. రెండింటి కాంబినేషన్. కానీ ఇప్పుడు వంకాయలు అవన్నీ ఏం లేవు కాబట్టి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నా దీంట్లోకి తినడానికి, నంచుకోవడానికి. రండి ఫోన్ చేద్దాం అందరం వంట అయిన తర్వాత. ఒట్టిమిరపకాయ, కరివేపాకు. ఈ కరివేపాకు కూడా ఒక్కొక్కసారి జమియాలలో దొరకదండి.
ఎగిపోయింది కాబట్టి పొయ్యి ఆఫ్ చేసేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు ఆఫ్ చేసేసుకొని తర్వాత వేసుకోవాలండి. పసుపు వచ్చి కొంచెం పసుపు, తెల్లగా మజ్జిగుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే కలర్ ఉంటుంది అనేటట్టుగా. పొయ్యి ఆఫ్ చేసుకొని పసుపు వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది, లేకపోతే మాడిపోతుంది. వేసుకుని తిరగబాత మజ్జిగలో వేసుకొని కలిపేసుకుంటే మజ్జిగ చారు అంటారు దీన్ని, రెడీ అయిపోయినట్టే. అంతేగాని ఈ మజ్జిగ ఎత్తి దీంట్లో కాలేదాంతో పోయకూడదు. పోసినామంటే గడ్డలుగా గట్టిపోతుంది. కాలేదాంట్లో అస్సలు పోయకూడదు. అది తెచ్చుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. అప్పట్లో తెలీదు. దీన్ని పక్కన పెట్టేసుకొని బజ్జీలకు రెడీ చేసుకున్నాం. ఇంకా బజ్జీ కోసము ఎంత క్లీన్ చేసేసి బజ్జీలు వేసుకున్నాం. ఇది మొన్న అత్రసాలు చేసిన నూనె అనమాట. నీట్గా ఉంది చూడండి, అసలు ఎటువంటిది లేదు. అందుకే ఇంతకు పడేయడం అని తీసి పెట్టా. అదే ఇప్పుడు బజ్జీలకు అయితే వాడుకుంటున్నాను. నూనె కాగే లోపల ఈ పని చేస్తాం. మిరపకాయ బజ్జీలకు నూనె అయితే కాగింది. మిరపకాయ బజ్జీలు బాగా ముంచి మళ్ళీ ఒక పక్క ఇట్లా తీసి ఇట్లా వేస్తే నూనె ఎంత బాగా మిరపకాయ అన్ని పక్కన బాగా కాగుతుందంట. హోటల్లో అట్టే వేస్తారు, నేను కూడా అందుకే అట్టే వేస్తున్నాను. మొత్తం బజ్జీలు వేసేసాం బాగా. బయట చల్లగా, ఇంట్లో వేడిగా బజ్జీ. ఈ మాదిరి గ్యాప్ ఉండాలి, అక్కడక్కడ గ్యాప్ ఉంటే లోపల పచ్చిమిరపకాయ కూడా బాగా ఉడుకుతుంది. అందుకోసం హోటల్ వాళ్ళు అయితే బాగా అలవాటు ఉంటుంది కాబట్టి బాగా చేయగలుగుతారు బజ్జీలు. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, మనం ఏదో ఇట్లా వదిలేదండి. అట్లాంటి వీడియోలు చూడకూడదు. ఒక చిన్న వీడియో చూసామండి మనము, అది నాకు చెప్పడానికి కూడా రాలేదనమాట. అంత భయంకరంగా వేస్తున్నారనమాట వడలు. అట్లా ఏమనిపిస్తుందంటే అది మామూలుగా వీడియో సినిమాలో అనమాట, బయట కాదు. బయట కూడా ఇట్లే ఉంటారేమో అని అసలు బయట ఫుడ్డే తినకూడదు నాకు ఆలోచనకు అయితే వచ్చేస్తాను. ఏవైనా కానీ చేత రాకపోని ఇంట్లోనే ఏదో వచ్చిన కాడికి చేసుకున్నా కానీ మన సంవత్సరాలతో మనం చేసుకుంటే అదొక తృప్తి తినడానికి అనిపిస్తుంది నాకైతే. ఆ వీడియో చూసిన తర్వాత అంత భయంకరంగా వేస్తున్నారు బజ్జీలు ఎప్పుడైనా 2 సార్లు కాల్చుకోవాలి, అప్పుడే నీకు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చినాయి కదా, తీసేసి 2 సేపు తర్వాత మళ్ళీ కాల్చామనుకోండి, అప్పుడు ఈ మంచి కలర్ అనేది వచ్చేస్తాయి బజ్జీలే కాదు వడలైనా ఏవైనా. ఇవి ఇప్పుడు సగమే కాలాయి అనమాట. నేను ఇవి తీసి పెట్టేస్తున్నా. తీసేసి మొత్తం బజ్జీలన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ 2వ సారి డీప్ ఫ్రై చేస్తాను. అప్పుడు ఈ కలర్ అంతా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి వేసుకుని వేస్తాను కదా. ఇరికిచ్చి వేసేస్తే కాలుతాయో బాగా అయిపోయినాయి. ఇంకా ఒక్క మిరపకాయ ఉంది, దీనికోసం మళ్ళీ నేను పెనమంతా వేసి బజ్జీలు ఎక్కువ అయిపోయినాయి పెనంలో. ఇవి కూడా సగం కాలినాయి. ఇవి కూడా తీసేసుకొని మనం ముందు వేసి పెట్టుకున్నాయి కదా, సగమే ఎగినాయి ఆఫ్ అని, దాన్ని మళ్ళీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే కలర్ అనేది మనకు మొత్తం ఒకటే లెవెల్గా కలర్ అయితే వచ్చేస్తుంది. ఇవి ముందు వేసి పెట్టుకున్నవి ఇవి వచ్చేసి ఇవి మళ్ళీ ఇంకొకసారి వేయించుకుంటాం. వీటినైతే మళ్ళీ ఒకసారి ఆయిల్ అయితే వేసేసి తీసి పెట్టుకుంటాం పక్కకు. ఏదైనా చేయడం ఒక ఆర్టికల్తో, ఏ వంట కానీ ఏమైనా కానీ కదా నేర్చుకుంటేనే అన్నిటికీ బాగుంటుంది. తీసుకెళ్ళేసుకుంటే బజ్జీలు ఇంటి మీ పునుగులు బజ్జీలు అమ్ముకుంటే పోతారు కదా. బజ్జీ
ఏమండి నాకు రైల్వే స్టేషన్లో పని దొరికిందండి, నాకు జాబ్ వచ్చింది అంటే, నీకెవడు ఇచ్చాడే, నీకేం పని ఇచ్చాడే నీ చదువుకు అంటే, ఇట్లా పట్టుకొని పైకి సమోసే చాయ్ అట్లా ఉంటుంది అనమాట. అట్లాగా నేను కూడా ఇంటికి పోయి బజ్జీలు పునుగులు వచ్చేసి బజ్జీలు పునుగులు వేసుకుంటే సరిపోతుంది కదా. ఇంటికి పోయినాక మరి అంత చీప్గా తీయకూడదు, సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఓపిక్గా ఉంది చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బజ్జీలు ఎంచుకుందాం, ఎప్పుడో జరిగేది ఇప్పుడు ఎందుకు. డీప్ ఫ్రై చేసేసా, బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి, గుమగుమ వాసన కూడా వస్తున్నాయి. మెత్తగా సేమ్ హోటల్ సైడ్లో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట. బజ్జీలు రెడీ అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత కూడా కొంచెం శనగపిండి అయితే మిగిలింది, దాంట్లోకి చూడండి 2 ఎర్రగడ్డలు 2 పచ్చిమిరపకాయలు కోసేసి మనం ఉల్లిపాయ పకోడీ వేసుకోవచ్చు కదా, అట్లా అనమాట. కొంచెం కలిపేసుకొని ఎర్రగడ్డలు పీసులుగా ఉండాలి, అందుకే సన్నగా కోసేసాను. ఉల్లిపాయ పకోడీలో ఉల్లిపాయలు ఎక్కువ ఉండి శనగపిండి తక్కువ ఉండాలి, అట్లా కొంతమందికి ఇష్టం. కొంతమందికి శనగపిండి ఎక్కువ ఉండి ఉల్లిపాయలు తక్కువ ఉండాలి, అట్లా కొంతమంది. ఇప్పుడు మేము వచ్చేసి ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి. నూనె ఆల్రెడీ బాగా కాగిపోయింది కాబట్టి వేసిన వెంటనే పైకి వచ్చేస్తున్నాయి. ఇటు సైడ్ తొందరగా వేగిపోతాయి. ఇవి ఏం లేదు, ఇవి ఒకసారి వేసుకొని తీసేసుకుంటే సరిపోతాయి. వేసుకొని 2 పక్కల బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా కాల్చేసుకుంటే ఉల్లిపాయ పకోడీ రెడీ. దుర్గా కోసం అని, దుర్గా బజ్జీలు తిందో ఇది తింటుందన్నమాట. ఇందులో కూడా పచ్చిమిరపకాయలు వేయిద్దంటుంది మళ్ళీ. నేనైతే ఖచ్చితంగా వేస్తా, ఎందుకంటే ఉత్త ఉల్లిపాయలు వేస్తే బాగుండదు, అక్కడక్కడ కొంచెం కారం అనేది ఒక రోజు తగలాలి. ఇంకా ఇందులో కొత్తిమీర కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటే వేసుకుంటే దుర్గా ఏమి స్మెల్ వస్తుందని ఇట్లా ఎగుతూ ఉంటేనే, కానీ మన దగ్గర లేదు కదా. సూపర్ స్మెల్ భలే ఉంటుంది, ఇంటికాడ ఉంటే అవన్నీ ఏమైనా కదా, ఏం చేయలేము, ఉండేవాటితో అడ్జస్ట్ అయిపోతాం. పక్కల బాగా ఎర్ర కాలాలంటే వడలు, అప్పుడే బాగా టపాన్ సౌండ్ వస్తున్నాయి కదా. కొంచెం పోతే మెత్తగా అయిపోతాయి, ఎందుకంటే కొంచెం సోడా పిండి వేసినాం కాబట్టి, సోడా పొడి. చికెన్ ఏదో ఒకటి చేసినప్పుడు మళ్ళీ వాడుకుంటాము. ఉల్లిపాయ పకోడీ కూడా అయిపోయింది చూడండి. ఉల్లిపాయ పకోడీ అండ్ మిరపకాయ బజ్జీ ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ అన్నమాట. ఇవి మజ్జిగ చారు, అదే మజ్జిగ తిరగబాత పోసుకుంటాం కదా, అది మజ్జిగ చారు అండ్ ఉల్లిపాయ పకోడీ మిరపకాయ బజ్జీలు. రండి భోంచేద్దాం. చూసారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా. మన వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.